ప్రజా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని మరలా గెలిపించుకోవాలని ఉండి నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పీవీఎల్ నరసింహరాజు పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం ఎండగడి గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో అడుగడుగునా మహిళలు హారతులతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పీవీఎల్ మాట్లాడుతూ ప్రతి కుటుంబానికి లబ్ధి చేకూరితేనే ఓటు వేయమని అడిగిన దేశంలో ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డేనని స్పష్టం చేశారు. వైసీపీకి ఓట్లు వేసి ఎమ్మెల్యేగా తనను నర్సాపురం పార్లమెంటరీ ఎంపీ అభ్యర్థి గూడూరి ఉమాబాలను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గ వ్యాప్తంగా కూటమి ఆధ్వర్యంలో టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు ఎన్నికల ప్రచారాన్ని గురువారం ఉత్సాహంగా నిర్వహించారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు పట్టణంలోని 20 వార్డులో ఉండి కూటమి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కనుమూరి రఘురామకృష్ణంరాజు ఆధ్వర్యంలో ఇంటింటికి వెళ్లి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పట్టణంలో ఇంటింటికి వెళ్లి టీడీపీ మేనిఫెస్టోతో పాటు సొంత అజెండాను ప్రజలకు వివరిస్తూ తను భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడంతో పాటు అర్హులైన ప్రజలందరికీ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తానని రఘురామకృష్ణంరాజు హామీ ఇచ్చారు. ఆకివీడు పట్టణంలో పర్యటిస్తూ సమస్యలు తెలుసుకుంటూ ముందుకు సాగారు. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే సమస్యలు పరిష్కరిస్తామంటూ హామీ ఇచ్చారు. గ్రామాల్లో తాగునీటి సమస్య ఎక్కువగా ఉందని ఈ సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని ఉండి నియోజకవర్గ స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థి వేటుకూరి వెంకట శివరామరాజు పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు మండలంలోని చెరుకుమిల్లి, ఐభీంవరం, మందపాడు, దుంపగడప గ్రామాల్లో శివరామరాజు పర్యటించి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను ఎమ్మెల్యేగా ఉన్న కాలంలోనే ఉండి నియోజకవర్గం అభివృద్ధి చెందిందని అన్నారు. తనకు మరోసారి ఎమ్మెల్యేగా అవకాశం కల్పిస్తే నియోజకవర్గ ప్రజల రుణం తీర్చుకుంటానని అన్నారు. తాను ఎమ్మెల్యేగా ఉన్న కాలంలో చాలా వరకు రోడ్లు వేయగలిగామని అన్నారు. గ్రామాల్లో మంచినీటి సమస్య ఎక్కువగా ఉందని, తాగునీటి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు. అలాగే ఇళ్ల స్థలాలు మంజూరు విషయంలో దృష్టి పెట్టాల్సి ఉందని, సింహం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. తన్ను గెలిపిస్తే అన్ని రంగాల్లో ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని కాంగ్రెస్ పార్టీ నర్సాపురం పార్లమెంటరీ నియోజకవర్గ ఎంపీ అభ్యర్థి కేబీఆర్ నాయుడు పేర్కొన్నారు. నర్సాపురం పార్లమెంటరీ నియోజకవర్గ వ్యాప్తంగా పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి విస్తృత ప్రచారం నిర్వహించారు. తనకు పరిసర ప్రాంతాల్లో నిర్వహించిన ప్రచారంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ తాను ఎంపీగా విజయం సాధిస్తే యువతకు ఉపాధి కల్పించడంతో పాటు మహిళలందరికీ లబ్ధి చేకూరేలా కృషి చేస్తానని అన్నారు. కాంగ్రెస్ కేంద్రంలో అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడంతో పాటు ఆక్వారంగం, కొబ్బరి సంబంధిత పరిశ్రమలు నెలకొల్పుతామని హామీ ఇచ్చారు. గ్రామాల్లో పాల ఉత్పత్తులను పెంచేలా డైరీలు నెలకొల్పడంతో పాటు గోదావరి వశిష్ఠ వారధి నిర్మాణానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.